అక్క చిరంజీవి సినిమా నుంచి నిన్న వచ్చిన శశిరేఖ సాంగ్ బాగాలేదంటున్నారు, మీరేమంటారు? బాగాలేదనేది వాళ్ళ అభిప్రాయం అండి, నాకు సంబంధం లేని విషయం. బట్ చాలా మటుకు అయితే చిరంజీవి గారి సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఒకవేళ బాగాలేదు అని ఎవరైతే ఏంటి ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకు ఒక నా మాటగా చెప్తున్నాను, బాగాలేదన్న వాళ్ళు తనకు కనిపించగానే తన ఇంటర్వ్యూలు కావాలి, తన సాంగ్స్ కావాలి, తన డ్యాన్సులు కావాలి, ఎందుకు అలా అన్నీ కావాలి అన్నప్పుడు ఒక బ్యాడ్ టాక్ ఉండాలి కదా, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం అంటున్నారేమో నా ఒపీనియన్. సో చిరంజీవి గారికి క్రేజ్ తగ్గిపోయింది అంటున్నారు, మీరేమంటారు? అసలు ఎప్పటికీ తగ్గదు, అది ఫేక్. అసలు తగ్గే ఛాన్స్ లేదు, పెరుగుతుంది తప్ప తగ్గదు. సో చిరంజీవి పని అయిపోయింది అన్న వాళ్ళకు మీరేం చెప్తారు? ముందు వాళ్ళ పని అయిపోతుందని చెప్తాను. డెఫినెట్లీ వాళ్ళ పని అయిపోతుంది నేను చెప్తాను. చిరంజీవి ఆ తరంలో చేశారు యాక్టింగ్ బాగా, ఈ తరంలో సరిగ్గా చేయట్లేదు మూవీస్ అంటున్నారు, మీరేమంటారు? ఒక నిమిషం, తినే అన్నం ఎప్పుడు అన్నమేనండి, వేరే కాదు కదా. సో అన్నంకున్న వాల్యూ ఎప్పటికీ అన్నం కుండిపోతుంది. చిరంజీవి గారు అయితే మా దృష్టిలో అన్నంతో సమానం. ఓకే, చిరంజీవి గారిని ఈ మధ్యకాలంలో చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు, ట్రోలర్స్కి ఏం చెప్తారు? ఏం చెప్తాం, పని పడ లేదు, కష్టపడే వాళ్ళ మీద రోమర్స్ ప్రిజనర్స్ ఇది కామన్ విషయం. కాబట్టి ఇంకా ఫేమస్ అవ్వాలంటే రోలింగ్స్ చేసుకోమనొచ్చు, బ్లెస్సింగ్స్ మేము అనుకుంటాం. శంకర వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు, సో పండగ బ్లాక్ బస్టర్ కొడతాడా? ఎస్, కొడతారండి, కొడతారు. ఓకే, పర్లేదు, కన్ఫర్మ్గా చెప్పలేను. ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి చెప్పమంటే? ఇప్పటికైతే నేను చిరంజీవి గారి గురించి ఒక్కడే మాటలు చెప్పాలంటే దైవంతో సమానం. ఒకసారి చిరంజీవి గారితో ఫోటో దిగినా, ఒక మాట మాట్లాడినా నిజంగా దైవ దర్శనమైనట్టుగా భావిస్తాను. ఎందుకు అంత ప్రేమ ఎందుకు చిరంజీవి గారి మీద? ఆకలినప్పుడు అన్నం ఎందుకు తింటామంటే ఏం చెప్తామండి, చెప్పలేం కదా. అద్భుతం అలాంటిది. ఇప్పుడు క్రేజీ పడిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి, అవును కదా, ఆ స్టైలు అన్నీ అలాగే ఉన్నాయి, మాట తీరు అలాగే ఉంది. నాకు తెలిసి అలా ఏం లేదు, ఫ్రోడ్గా ఈర్షగా అలా ఏం లేదు, ఎవరిని పలకరించినా ప్రేమగా పలకరిస్తారు. సో చిరంజీవి గారి క్రేజీ చిరంజీవి గారికి ఉంది. నాకైతే ఎప్పటికి చిరంజీవి గారికి చాలా ఇష్టం.